హాయ్ అండి. ఈరోజు ఒక చిన్న మినీ వ్లాగ్. ఇదేంటి అంటే టమాటా పప్పు చేస్తున్నానండి. టమాటా పప్పు అండ్ క్యాబేజీ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. మీకు విషయం తెలుసా? క్యాబేజీ తింటే కాన్సర్ వచ్చే శాతాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చంట. చాలామందికి క్యాబేజీ అనేది అస్సలు ఇష్టం ఉండదండి. పోనీ మీకు క్యాబేజీ ఫ్రైలో క్యాబేజీ కూర ఇష్టం లేదంటే నూడిల్స్లానో లేకపోతే మంచూరియాస్ తినేటప్పుడైనా వచ్చిన ఆ క్యాబేజీని తినకుండా పక్కకి పడేయద్దు. ఇంకొకటి ఏంటంటే ఆ క్యాబేజీ ఆకుల్ని కాళ్ళకి కట్టుకుంటే కాళ్ళల్లో ఉన్న నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అవన్నీ పోతాయంట. చాలామంది వాటిని ఉపయోగించి చాలా బాగా దాన్ని యూస్ చేసుకుంటున్నారు కూడా. ఇక ఇక్కడ ఏంటంటే నేను బార్లీ వాటర్ తాగుదామనేసి ట్రై చేస్తున్నాను. మా అక్క బాగా చెప్పింది, బార్లీ వాటర్ తాగితే ఒంటిలో ఉన్న ఎక్సెస్ వాటర్ మొత్తం పోతుంది అని చెప్పేసి ఇంక ఇక్కడున్న రాత్రి పాలను కాచేస్తున్నాను. ఇక పప్పు ఎట్లానో ఉడికేసింది. దాన్ని తాలింపు పెట్టడానికి అంటే నాకు అదంతా వేడంతా పోయాక నేను తాలింపు పెట్టుకుంటాను. ఇంకా ఇది క్యాబేజీ ఫ్రై చేసుకోవడానికి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తాలింపు గింజలు వేసేసి నేను ఫ్రై చేసుకున్నాను. ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత మనం వాటర్ని వాష్ చేసేయచ్చు. ముందే కట్ చేసి కడిగి పెట్టేసుకుంటే వాటర్ అంతా పోతుంది, దానిలో ఉన్న స్మెల్ కూడా పోతుంది. అండ్ దీన్ని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదు. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి మీకు ఇష్టం ఉంటే కొంచెం కొబ్బరి పొడి వేశారు అని అంటే ఏకదం భలే ఉంటుంది. అసలుకి పప్పులోకి పక్కన ఫ్రై చేసుకోవాలి అంటే ఇలా క్యాబేజీ ఫ్రై అయితే చేసుకోండి. ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన సపోర్ట్ని నాకు అందించండి.